హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. తనుజ ఇమ్మో వీళ్ళిద్దరు గొడవ. తనుజ ఇమ్ము గొడవ ఏంటంటే ఆ బాల్స్ అవన్నీ నువ్వే తీసేసావు, నువ్వు నా ఫ్రెండ్ అని నేను ఇంకా ఇక్కడి వరకే తీసాను, నువ్వేమో డస్ట్ అందులో స్విమ్మింగ్ పూల్లో మొత్తం వేసేసావు ఇమ్ము. ఇప్పుడు నేనేమనుకోవాలంటే అది గేమ్ కదా, నాది వేసినప్పుడు మీరు ఇద్దరు బట్టి నన్ను గేమ్ ఆడుతున్నప్పుడు నేను ఆడొద్దా? తనుజ ఎందుకు అంత అట్లా చేస్తుంటావు అంటే, ఏమో ఏమో నువ్వు నాది తీసి పడేయడం అయితే నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంటుంది. నిజంగా నచ్చలేదు, నాకు చాలా బాధ అనిపించిందని ఇంకా వాళ్ళిద్దరు గొడవ అయితే, నా గేమ్ నేను ఆడుకోవడం కూడా తప్పే అయింది ఈ ఇంట్లో. నా గేమ్ నేను ఆడుకోవద్దు, ఆ ఒక్కరి కోసమే ఆడాలి అది ఇదని ఇంకా ఏడుస్తుంటాడు. ఏడుస్తున్నాక ఆవిడ నన్ను 1 వీక్ నుంచి బ్లేమ్ చేస్తూనే ఉంది, గేమ్లో బ్లేమ్ చేస్తూనే ఉంది. ఎందుకు అంత చేస్తుందో అర్థమవుతలేదని ఇంకా ఏడుస్తుంటాడు. నిజంగా బాధ అనిపించిందిలే కానీ ఓకే, ఎవరి గేమ్ వారు ఆడాలి కదా ఆయనకు. కానీ వీళ్ళిద్దరు కలిసి, కానీ వీళ్ళు ముగ్గురు సూపర్ ఆడారు అనుకో. ఇంకా నువ్వు నా స్విమ్మింగ్ పూల్లో పడేయడం నాకు నచ్చలేదు, నువ్వు స్విమ్మింగ్ పూల్ వేస్తావా, ఇట్లా చేస్తావా అని ఇంకా పాపం చాలా 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 బాధపడుతుంటాడు. స్విమ్మింగ్ పూల్ వేస్తే నేను అస్సలు తట్టుకోలేకపోయినేమో అంటే, గేమ్ నువ్వు చూసి ఆడు అలా ఇలా అని అనడం అయితే నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు ఏమో అని చెప్తుంటారు. కరెక్టే, ఓకే, గేమ్ చూసి ఆడు అవన్నీ ఇట్లా అనడం అనిపించలేదు కరెక్టే. కానీ వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.